ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు కొంతమంది కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో భాగంగా ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఈరోజు ఢిల్లీలో పర్యటించబోతూ ఉన్నారు. పర్యటనలో భాగంగా కొంతమంది కేంద్ర మంత్రులను చంద్రబాబు గారు కలవబోతూ ఉన్నారు. ఇంతకీ ఏ అంశాల మీద వారితో చర్చించేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే మెయిన్ అసలు ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటేనండి, నీటికి సంబంధించి, నీటి శాఖకి సంబంధించి లేకపోతే నీటి ప్రాజెక్ట్స్ మనకి. అందుకని మెయిన్గా ఆయన ఫస్ట్ కలవటమే కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోటి సమావేశం అయ్యారు. అంటే మనకిప్పుడు రానున్న రోజుల్లో చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఒకటి పోలవరానికి సంబంధించి, రెండోది బనకచెర్ల ఈ గోదావరి జలాలు ఏదైతే ఉందో వృధా జలాలు, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, బనకచెర్ల ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలి, దానివల్ల రాయలసీమకి మనం నీటిని ఎట్లాగా సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు ఇవ్వాలి అనేది మెయిన్ ఉద్దేశం అన్నమాట. దీని మీద ఆల్రెడీ తెలంగాణ అబ్జెక్షన్ కూడా చెప్తోంది. అంటే యాక్చువల్గా ఇది వృధాగా సముద్రంలో కలిసే నీళ్లు కదా. సో ఈ అంశాలన్నింటి మీద ఇవాళ చర్చిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ జల్ జీవన్ పథకానికి సంబంధించి 1000 కోట్లు ఇమ్మని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంత్రిని అడగడం కూడా జరిగింది. సో ఇందులో ఏ ప్రాజెక్ట్స్ ఇస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాలి. అయితే ఇంతవరకు మనం గమనించుకుంటే గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఇక్కడ చాలా అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీ తోటి కలిసి పనిచేసినప్పటికీ ఆయన సొంత ప్రయోజనాల కోసం ఆలోచించుకున్నాడు. ఎప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్తాడు, ఏం మాట్లాడతాడో తెలియదు, వస్తాడు, దేనికి కూడా నిధులు తీసుకురాడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా నిధులు ఇచ్చినా దాన్ని పక్కదారి మళ్ళీ పట్టిస్తాడు. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అసలు మనకి తెలిసి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా మీకు గుర్తుంటే కనుకైతే ఎన్నికలకి ముందు అప్పటి కేంద్ర మంత్రి వచ్చి వైజాగ్లో సభ పెట్టినప్పుడు మేము 15,000 కోట్లు రిలీజ్ చేశాము, దాన్ని జగన్మోహన్ రెడ్డి వేరే వాటికి వాడేసుకున్నాడు, పక్కదారి పట్టించాడు అని ఆ మంత్రే చెప్పడం జరిగింది. అంటే పోలవరం పనుల మీద దృష్టి పెట్టలేదు. మనకు అవన్నీ తెలుసు ఏం జరిగింది ఏంటి. నిన్నను ఇతను ఎవరు ఉండవల్లి మాట్లాడుతున్నాడు కదా, పోలవరం ఇప్పట్లో అయ్యేది లేదు, ఏదో జగన్ చెప్పింది కరెక్ట్ అన్నట్టు ఏదో మాట్లాడాడు. అంటే ఇప్పుడు ప్రతిదాని మీద మనకి నెగిటివ్ మాట్లాడటం అనేది చాలా ఎక్కువ అన్నమాట. అది తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది, అట్లాగా ఆంధ్రప్రదేశ్లోనే అట్లా జరుగుతుంది. ఎందుకంటే మీకు ప్రతిపక్షాలు అనేవి ఎలా ఉంటాయంటే, రాష్ట్రానికి ఒక మంచి జరుగుతోంది అంటే జరగకుండా ఆపడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. అది మన రాష్ట్రం మన ప్రజలు అనే ఆలోచన ఏ రకంగానూ ఉండదు. అంటే నాకు మీరు నచ్చారనుకోండి, మీ వైపు నుంచి నేను మాట్లాడతాను తప్ప ప్రజల వైపు నుంచి నేను ఎప్పుడూ మాట్లాడను. అది జరుగుతోంది ఇప్పుడు. అందుకని నేను ఉండవల్లి మాట్లాడడం. ఇప్పుడు ప్రాజెక్ట్ అవుతుందా లేదా తర్వాత విషయం. ముందు మనకి ఒక నిధులు విడుదలైతే ఎంతవరకు పూర్తవుతుంది అనే దాని మీద ఒక అవగాహన తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు జరుగుతున్న దాని మీద మీరు ఆపడం కోసం ఇది జరగదు అని చెప్తే వచ్చే నిధులు కూడా ఆగిపోతాయి కదా. ఇప్పుడు గతంలో అతను చేసింది అదే కదా. అతను అన్ని బటన్స్ నొక్కాడు, సంక్షేమాలు అన్నాడు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, కేంద్రం నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు అలా కాకుండా ఇవన్నీ కూడా కేంద్రం రాష్ట్రం కలిసికట్టుగా పనిచేసి ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాయి. మామూలుగా అంటే నిష్పత్తి ప్రకారం వెళ్తాయి. కేంద్రం ఇంత ఇస్తే రాష్ట్రం ఇంత పెట్టుకోవాలి. అది 60-40 ఉండొచ్చు, 70-30 ఉండొచ్చు. అది 50-50 అనేది సాధారణంగా ఉండదు ఎక్కడా కూడా. ఈవెన్ మీకు కన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా కూడా, అంటే డెవలప్మెంట్స్ ఇట్లాంటివన్నీ అన్నీ కూడా మీకు అదే రకంగా ఉంటాయి కదా. ఈవెన్ కంపెనీస్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు 51-49% అనేది ఉంటుంది. అంటే ఒకళ్ళ చేతిలో అధికారం అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నిధుల నిష్పత్తి ఆ రకంగా. ఇప్పుడు రాష్ట్రం 40% పెట్టుకుంది అనుకోండి, ఎందుకంటే రాష్ట్రాల నుంచి మీకు ట్యాక్సులు కూడా వెళ్తాయి కేంద్రానికి. ఇప్పుడు మనకి జిఎస్టీ కూడా వెళ్తుంది కదా ఇప్పుడు కొత్తగా. సో ప్రతి రాష్ట్రం నుంచి ఇవన్నీ వెళ్తాయి కాబట్టి కేంద్రం బాధ్యత అది. ప్రతి రాష్ట్రానికి అక్కడ ఉండే జనాభా నిష్పత్తి ఆధారంగా, ఆ ఏరియా ఆధారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అని బడ్జెట్ అనేది కేటాయింపు ఉంటుంది. కాబట్టి అందులో అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్నప్పటికీ, కలిసి పనిచేసినప్పటికీ ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే ఎంతసేపు తన కేసులు తనకి ఏంటంటే బెయిల్ తెచ్చుకోవటం, దీని మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాల.
కానీ ఈరోజు అలా కాదు. ప్రతిదీ కూడా మీకు పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి కూడా ఈరోజు కేంద్రంలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా లోకేష్కి సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి చెప్పక్కర్లేదు. కాబట్టి ఇవాళ ముగ్గురు కలిసికట్టుగా పనిచేస్తూ ఒక పక్క ఏవియేషన్కి సంబంధించి నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కొత్తగా ఒక యూనివర్సిటీ పెట్టాలనే ఒక ప్రతిపాదన కావచ్చు, లేదు పంచాయతీ శాఖలో కొత్తగా ఈయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేదు గిరిజనులకు సంబంధించి ఇప్పుడు గిరిజనులకు సంబంధించిన దాంట్లో కూడా కేంద్రానికి సంబంధం ఉంటుంది. అట్లా అంటే ప్రతి శాఖతోటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేయాలనుకున్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఫోకస్ అంతా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్లో ఈ జలశక్తి మంత్రితోటే ఎక్కువ ఉంటుంది. మిగతా ఇంకా 3-4 మంత్రులను కలుస్తారని తెలిసి ఏ శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో చంద్రబాబు గారు భేటీ అవ్వబోతున్నారు, ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉందంటారు? అది ఇంకా బయటకు రాదు. ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ కలుస్తారండి. ఓకే, ఎందుకంటే మన కీలకం ఆర్థికం కాబట్టి. తర్వాత నీరు, అదే జలశక్తి, దాన్ని కలిశారండి. సో రాష్ట్రానికి ఏది ప్రయోజనాలు ముందు చేకూరుస్తాయో వాటి మీద ఉంటుందండి. ఐటీ కలవచ్చు, కలవకపోవచ్చు. రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీ జరగబోతుందా, లేదంటే ఇంకేదైనా ప్రయోజనాల కోసం ఈ భేటీ ఉండబోతుందంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఇంకేం ఉండదండి, రాష్ట్రానికి సంబంధించే ఉంటుంది. ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వైజాగ్ ఒక పక్క ఐటీ హబ్ చేస్తున్నారు. ఇక్కడేమో ఇంకా ముఖ్యంగా మనకి అమరావతి ఇది ఒకటి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఉంది. పోలవరం ఒక పక్క ఉంది. ఇప్పుడే మనం మాట్లాడుకున్న బనకచర్లు ఉంది. కాబట్టి మెయిన్గా జలశక్తి శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, లేదు వీటి రిలేటెడ్ ఇంకెవరుంటే ఆ డిపార్ట్మెంట్స్, గ్రామీణ పట్టణాభివృద్ధి సంస్థలు ఉంటాయి కదా, అట్లాంటి ఆ శాఖకు సంబంధించి కావచ్చు, అన్నీ కూడా వీటి రిలేటెడ్గానే ఉంటాయి ఏదైనా కూడా. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు కోసం 12,000 కోట్ల రూపాయల నిధులను అయితే తీసుకొచ్చుకున్నారు. మరి ఈసారి పోలవరంకి సంబంధించి కానీ లేకపోతే ఇతర నీటి ప్రాజెక్టుల కోసం ఎంత నిధులను కేటాయించేటువంటి అవకాశం ఉందంటారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? అది ఇప్పుడే చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చిన దానికి పనులు జరుగుతున్నాయి. అతను ఎవరు, మన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు దాని మీద చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాటి మీద ఒక అవగాహన వచ్చాక, కొంత పని అయ్యాక వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఏంటి బడ్జెట్ కనుక కేంద్రానికి సమర్పిస్తే నెక్స్ట్ నిధులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం లాంగ్ ప్రాసెస్, వెంటనే అయ్యే పనులు కాదు. కాకపోతే ఏంటంటే మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఆ రోజు మొత్తం బ్యాంక్స్ అన్నీ అక్కడ వాళ్ళ కార్యాలయాలు పెట్టేటప్పుడు ఆ రోజు ఆవిడ క్లియర్గా ఒక మాట చెప్పారు. మోదీ గారు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టారు. ఇది ఇంకా అంటే ఒక రాజధాని లేని రాష్ట్రం ఒకటిను వెనకబడి ఉంది ఇప్పుడు ఆర్థికంగా. కాబట్టి మనం ప్రతిదీ కూడా వాళ్ళకి చేయూతను అందించాలి అని చెప్పారు. కాబట్టి ఆ రోజు ఆవిడ చెప్పటం జరిగింది. అందువల్ల ఈరోజు అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారండి వీళ్ళందరూ. సో దానికి అనుగుణంగా ఇవాళ ఏ మంత్రిని కలవాలి, మనకి ఏ రకంగా నిధులు వస్తాయి అనే దాని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.